శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ కౌశికుడు ధర్మవ్యాధుడి యొక్క సంభాషణను చాలా చక్కగా వింటున్నాము. తాను తల్లిదండ్రులు చేసే సేవనంతటినీ కూడా ధర్మవ్యాధుడి కౌశల్యుడికి తెలియజేసి ప్రత్యక్షంగా చూపించి తనని కూడా కౌశికుడిని కూడా నువ్వు తప్పనిసరిగా ధర్మ మార్గంలోనే ప్రయాణం చేస్తున్నావు, వేదాధ్యయనం చేసేవు, చక్కగా మంచి మార్గంలోనే నిష్ఠాగరిష్ఠుడివే ఉంటున్నావు, అందులో ఏమీ సందేహం లేదయ్యా. కానీ నీ తల్లిదండ్రులను వదిలిపెట్టి నువ్వు ఇక్కడ ఉంటున్నావు. అలా కాదు, నీ తల్లిదండ్రులతో ఉంటూ వాళ్ళకి సేవ చేస్తూ ఈ మార్గంలో నువ్వు ప్రయాణం చేయి. అప్పుడు నీకు ఇంకా ఉత్కృష్టమైనటువంటి ధర్మాచరణాన్ని చేసినటువంటి ఫలితం వస్తుంది అని ఆయనకి చెబితే, ఎంత అద్భుతమైనటువంటి ధర్మాలన్నీ చేస్తున్నావు చెప్తున్నావు అంటే నువ్వు చక్కటి ధర్మాన్ని ఆచరిస్తున్నావు, చక్కటి ధర్మాన్ని ఉపదేశిస్తున్నావు, అంతేకాదు మా యొక్క సందేహాలన్నీ కూడా పోగొడుతున్నావు. అందువల్ల నువ్వు సామాన్యమైన వాడవు కాదయ్యా, దీనికి ఏదో విశేషం ఉంటుంది. పూర్వజన్మలో నువ్వు చాలా గొప్పవాడవై ఉండాలి, నీకు పూర్వజన్మ సంస్కార విశేషం ఉండి ఉండాలి, అందులో ఏ విధమైన సందేహం లేదు. అందువల్ల నీవు ఎంతటి ధార్మికమైన వర్తన కలిగి ఉన్నవాడవు కాబట్టి నీకు తప్పనిసరిగా నీ పూర్వజన్మ తెలుస్తుంది, దాని యొక్క విశేషాలు కూడా తెలుస్తాయి, అందువల్ల నాకు తెలియజేయవలసింది అని కోరితే అప్పుడు ధర్మవ్యాధుడు చెప్పాడు, నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టానయ్యా, పుట్టి చాలా చక్కగా వేదాధ్యయనం చేశాను, సమస్త శాస్త్రాన్ని కూడా అభ్యసించినప్పటికీ కూడా నా మిత్రుడైనటువంటి ఒక రాజు ధనుర్విద్యలో మంచి పారంగతుడైన వాడు ఉండేవాడు. అతని యొక్క ధనుర్విద్యా విశేషం చూసి నేను కూడా ధనుర్విద్యలో మంచి ప్రావీణ్యాన్ని పొందాను. ఆ పొందిన వాడిని నేను వేటకు వెళ్ళాను వాళ్ళతో కలిసి. అక్కడ నా చేత వదలబడినటువంటి బాణము ఒక మృగాన్ని చంపబోకపోగా ఒక మునికి తగిలింది. ఆ మునికి క్రోధావిషుడైనని శపించాడు. నువ్వు భ్రష్టుడు అయ్యి శూద్ర జాతిలో పడతావు నువ్వు, అంతేకాదు వ్యాధ జన్మను పొందుతావు నువ్వు అని శపించాడు నన్ను. ఇప్పుడు వెంటనే ఆయన కాళ్ళు పట్టుకుని నా తప్పుకి క్షమార్పణ కోరి ఆయన ప్రసన్నం చేసుకుంటే అప్పుడు నా యొక్క మాట ఎప్పటికీ కూడా అసత్యం అవదు. అందువల్ల నువ్వు తప్పనిసరిగా ఆ జన్మ అనుభవించాలి. అయితే నీ వల్ల నేను కొంత అనుగ్రహించాలి, నిన్ను అభిముఖుడినయ్యాను నీకు, అందువల్ల నిన్ను అనుగ్రహించాలనుకుంటున్నాను అని చెప్పి, నువ్వు శూద్ర జన్మ ఎత్తినప్పటికీ కూడా ధర్మాచారపరాయణుడు అవుతావు, తల్లిదండ్రుల సేవ అద్భుతంగా చేసుకుంటావు, జగత్తులో మంచి పేరు తెచ్చుకుంటావు, ఆ తర్వాత మళ్ళీ నువ్వు బ్రాహ్మణ జన్మను పొందుతావు, తర్వాత స్వర్గాలన్నీ అనుభవిస్తావయ్యా అని చెప్పాడు. ఆ విధంగా అనుగ్రహించాడు నన్ను. అలాగా అనుగ్రహింపబడినటువంటి వాడిని అయ్యాను అని చెప్పాడు. చెబితే అప్పుడు ఆ కౌశికుడు చాలా ఆనందించాడు. నువ్వు తప్పనిసరిగా నువ్వు మళ్ళీ బ్రాహ్మణ జన్మ పొందుతావు, అసలు పొందుతావని అనక్కర్లేదు, ఎందుకంటే నువ్వు ఈ జన్మలోనే బ్రాహ్మణుడితో సమానమైనటువంటి వాళ్ళవు, ఎందుకంటే ధర్మాచరణ క్రమం తప్పకుండా చేస్తున్నావు కాబట్టి అని తెలియజేస్తే అప్పుడు వ్యాధుడు అంటున్నాడు, ప్రజ్ఞయా మానసం దుఃఖం హన్యాచ్చారీరమౌషధై ఏతద్విజ్ఞాన సామర్థ్యం నబాలై సమతామియాత్. తత్వం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా శరీరానికి కలిగినటువంటి వ్యాధులను ఔషధాలతోటో అలాగే మనస్సుకు కలిగే కష్టాలను ప్రజ్ఞ చేత తొలగించుకుంటారు. శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, వెంటనే మనము ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి మన శరీరానికి ఉండేటువంటి రోగం చెప్పాలి, దానికి సరైనటువంటి ఔషధాన్ని పొందాలి, ఆ ఔషధాన్ని క్రమం తప్పకుండా సేవిస్తే కనుక ఈ శరీరానికి వచ్చిన రోగం తగ్గిపోతుంది. అలాగే మనసుకి కొన్ని బాధలు కలుగుతూ ఉంటాయి, మానసికమైనటువంటి వ్యాధులు వస్తాయి, వాటిని మనస్సుకు కలిగేటువంటి కష్టాన్ని ప్రజ్ఞ చేత అధిగమించాలి. ఈ విధంగా తెలివైనటువంటి వాడు అలా విధంగా చేసుకుంటాడయ్యా. ఇది జ్ఞాన సామర్థ్యము. బుద్ధిమంతులు చిన్నపిల్లల వలె దుఃఖించరు, చీటికి మాటికి గంభీరంగా ఉంటారు వాళ్ళు. అంతేకాని చీటి మాటికి చిన్న కష్టం వస్తే కుంగిపోవడము, చిన్న సుఖం వస్తే కనుక పొంగిపోవడము రెండు ఉండవు వాళ్ళు.
అనిష్ట సంప్రయోగాచ్చ విప్రయోగాత్ ప్రియస్య చ మనుష్య మానసైర్దుఃఖై యుజ్యంతే చాల్పబుద్ధయ. ఇవి ఎవరికి ఉంటాయ్యా? అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళకి. మందబుద్ధి లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? అవసరం లేనటువంటి వాడిని ప్రాప్తించడం వలన, కావలసిన దూరం వాడడం వల్ల మానసికమైనటువంటి దుఃఖాలను పొందుతారు. అవసరం లేకుండా ఏదో ప్రాప్తించింది కష్టం ఒకటి, ఆ సమయానికి ఒక కష్టం వచ్చింది, బాధ కలుగుతుంది. లేకపోతే ప్రాప్తించవలసింది ప్రాప్తించలేదు, దుఃఖం కలుగుతుంది. ఇలాగా సాధారణంగా చిన్న చిన్న కష్టాలు ఏమో వచ్చినా వాటికి అమితమైనటువంటి దుఃఖాలుగా భావిస్తారు. అలాగే గుణైర్భూతాన్ని నియుజ్యంతే తథైవచ సర్వాణి నైతదేకస్య శోకస్థానం హి విద్యతే. అలాగే త్రిగుణాలతో ఏర్పడినటువంటి విభిన్నమైనటువంటి వస్తువులతో మారు సంయోగాన్ని మారు వియోగాన్ని పొందుతారు. ఎంత కదా, గుణక్రియ విభాగమే కదా ఇదంతా. త్రిగుణాత్మకమైనటువంటి జగత్తే కదా, సత్వరజస్తమోమయమైనటువంటిదే ఇదంతాను. అందువలన దీని వలన ఏమవుతుందంటే ఈ గుణాలతో కూడినటువంటి విభిన్నమైనటువంటి వస్తువులతో ఒకసారి సంయోగం ఏర్పడుతుంది, ఒకసారి వియోగం ఏర్పడుతుంది. అది ఇటువంటి విధంగా ఇటువంటి సంయోగాన్ని వియోగాన్ని ప్రతి ప్రాణి కూడా అనుభవిస్తూనే ఉంటాడు. కాబట్టి వీటిల్లో ఏది కూడా నిజంగా శోకించవలసింది ఏం లేదు. ఇందులో వియోగం కలగడం వల్ల మనమే శోకించవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇవేవి నిత్యాలు కాదు కాబట్టి. అనిష్టం చాన్వితం పశ్యన్ తథా క్షిప్రం విరజ్యతే తతశ్చ ప్రతికుర్వంతి యది పశ్యంచోపక్రమాత్. అలాగే ఇష్టం కానిది ఏదైనా సంభవిస్తే వ్యక్తి ఏం చేస్తాడు? దాని నుండి త్వరగా విరక్తుడవుతాడు. అలాగే అనిష్టం ఆరంభంలోనే గమనిస్తే దానికి ప్రతీకారం చేస్తాడు. ఏదైనా మనకు మన అనుకోనిది ఏదో జరిగిపోతుంది అంటే ముందే తెలిసి అన్నటువంటి వాడు ఏం చేస్తాడు? ప్రతిక్రియ చేస్తాడు. దానికి ఆ అనిష్టం తనకి సంభవించకుండా ఏదో ఒకటి చేసుకుంటాడు. అలాగే ఇష్టం కానిది ఏదైనా సంభవిస్తే కనుక దాని నుంచి దూరంగా వెళ్ళిపోయి దాని మీద రాగం లేకుండా ఉంటాడు. కొద్దిగా తెలివితేటలు ఉంటాయి కనుక. సూచతే నభవేత్ కించిత్ కేవలం పరితప్యతే పరిత్యజంతి ఏ దుఃఖం సుఖం వాప్యుభయం నరాః తయేవ సుఖమేధంతే జ్ఞానతృప్తా మనీషిణః అసంతోషపరామూఢాః సంతోషం యాంతి పండితాః. బాధపడడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇవాళ ఏదో దొరకలేదని భోర్ని ఏడి చేస్తే ఆ ఏడుపు వల్ల మనకి ఏమైనా అది దొరుకుతుందా? లభ్యమవుతుందా? ఏమీ లభ్యం కాదు. ఈ ఏడుపు ఒకటి మిగులుతుంది, ఇంకా ఆ బాధను పెంచుతుంది. అందువల్ల బాధపడడం వల్ల ఏమీ ఉపయోగం లేదయ్యా, సంతాపం మాత్రమే మిగులుతుంది. అది జ్ఞానతృప్తి లేనటువంటి విద్వాంసులు ఏం చేస్తారంటే సుఖదుఖాలు రెండింటిని విడిచిపెడతారు. వాళ్ళకి సుఖం అక్కర్లేదు, దుఃఖం అక్కర్లేదు. అజ్ఞానం అయినటువంటి వాడే నాకు సుఖం కావాలంటూ సుఖాన్ని పట్ల వెంపర్లాడుతూ ఉంటాడు తప్ప, జ్ఞానవంతుడు సుఖము కోరుకోడు, దుఃఖాన్ని కోరుకోడు. వాడికి ఏమీ అక్కర్లేదు, దేని మీద లేపనం ఉండదు వాడికి. సుఖ దుఃఖాలను రెండింటిని వదిలి ఏం చేస్తాడు వాడు? సంతోషంతో వృద్ధిని పొందుతారు వాళ్ళు. అజ్ఞానులు ఏం చేస్తారంటే సంతోషానికి ఎప్పుడు దూరం అవుతారు. జ్ఞానులు సంతోషాన్ని పొందుతారయ్యా. అసంతోషస్య నాస్త్యంతః తుష్టిస్తు పరమం సుఖం నశోచంతి గతాధ్వానః పశ్యంతః పరమాంగతిం. అసంతృప్తి అనేటువంటి వాటికి ఇంక అంతమే ఉండదు అసలు. ఎందుకంటే ఇది కావాలంటే ఇది కావాలి, అది తర్వాత అది తీరింది, ఒక కోరిక తీరింది ఇంకో కోరిక పుడుతుంది, ఇంకో కోరిక తీరింది ఇంకో కోరిక పుడుతుంది. దీనికి ఏమీ ఎక్కడ అడ్డు ఆపు అనేటువంటిది ఉండదు. కోరికలు అనంతములైనటువంటివి. భోగేచ్ఛ ఎప్పటికీ తీరదు. ఆ భోగాలు అనుభవిస్తున్న కొద్దీ ఇంకా పెరుగుతూ ఉంటుంది తప్ప. ఆ విధంగా అసంతృప్తికి అనేటువంటి దానికి అంతమనేటువంటిది లేదయ్యా. సంతృప్తి ఉంది చూసావా, అది చాలా సుఖం ఇస్తుంది. మనకు కలిగినటువంటి ఎదురుచయ లబ్ధం యత్కిమపి వర్తతే చేత్ తేన సంతుష్టిం ప్రాప్నుయాత్ మానవః. ఏదో మనకు దైవయోగం చేత ఏదో ప్రాప్తించింది, ఆ ప్రాప్తించిన దాంతో మనం సంతృప్తి చెందితే కనుక మనలో ఈ వెంపల్లాటలు ఉండవు, దుఃఖం ఉండదు, ఏమి ఉండదు, హాయిగా సంతృప్తి కలుగుతుంది, సుఖంగా ఉంటుంది. అనారోగ్యాలు కూడా ఉండవు దానివల్ల. అలాగే జ్ఞాన మార్గాంతాన్ని పొంది పరమాత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడు, పరమాత్మ సాక్షాత్కారం పొందాలంటే ఏం కావాలి? జ్ఞాన మార్గాన్ని పొందాలి. మొదలు జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం కనుక మనకు కలిగితే అప్పుడు మనం పరమాత్మ యొక్క సాక్షాత్కారం పొందగలం. జ్ఞానం పొందడానికి తగిన విధంగా ప్రయత్నం చేయాలి.
చిత్తశుద్ధిని పొంది జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం ద్వారా పరమాత్మ సాక్షాత్కారం పొందితే కనుక ఇంక వాడు ఏ విషయంలోనూ విచారపడవలసినటువంటి పనే లేదు, వాడికి ముక్తి తప్పనిసరిగా వస్తుంది. నా విషాదే మన కార్యం విషాదో విషముత్వం మారయత్యకృత ప్రజ్ఞం బాలం క్రుద్ధయుభోరగ. అందువల్ల ఏం చేయాలి? ఎప్పుడు కూడా మనస్సుని విషాదం వైపు, దుఃఖం వైపు పోనివ్వకూడదు. అయ్యో అంటూ బాధపడము, ఎవరో ఓదార్చాలనుకోవడము, ఇలాంటి భావాలు అసలు మనసులో ఉండకూడదు. మన మనస్సుని ఎప్పుడు కూడా దుఃఖం వైపు పోనివ్వకూడదు. ఈ విషాదం ఏదైతే ఉందో అదే అన్నిటికీ విషాదం అన్నారు దాన్ని. ఎందుకంటే విషాన్ని తింటుంది కాబట్టి అది విషాదం. ఆ విషాదమే అన్నిటికీ మించినటువంటి విషము. అది ఏం చేస్తుందంటే కోపించినటువంటి సర్పంలాగా మనిషిని వివేకరహితుణ్ణి చేసి మనల్ని చంపేస్తుంది. మనలో ఉండేటువంటి వివేకాన్ని అంతటి కూడా నశింపచేసి చంపేస్తుంది. యం విషాదో అభిభవతి విక్రమే సముపస్థితే తేజసా తస్య హీనస్య పురుషార్థో న విద్యతే. ఏ విషయంలోనైనా ముందడుగు వెయ్యాలంటే ఆ వెయ్యాల్సి వచ్చినటువంటి వాడు విషాదానికి లోబడకూడదు. అలా లొంగిపోయినటువంటి వాడు అటువంటి ఎప్పుడైతే విషాదానికి లొంగిపోయాడో వాడేమవుతాడు? తేజోహీనుడవుతాడు. తేజోహీనుడైనటువంటి వాడికి ఉత్సాహం అనేటువంటిదే ఉండదు. ఉత్సాహం ఎప్పుడైతే లేకపోతే పురుషార్థం అనేటువంటిదే దక్కదు. అవశ్యం క్రియమాణస్య కర్మణో దృశ్యతే ఫలం నహి నిర్వేదం ఆగమ్య కించిత్ ప్రాప్నోతి శోభనం. చేసేటువంటి ఏ పనికైనా కానీ ఫలితం తప్పనిసరిగా ఉంటుంది. శుభాశుభ కార్యాలన్నిటికీ కూడా ఫలం ఉంటుంది. మనం మంచి పని చేస్తే మంచి ఫలితం ఉంటుంది, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం ఉంటుంది. అందువల్ల ఫలితం అనేటువంటిది తప్పకుండా గోచరిస్తుంది. కేవలం నిర్వేదాన్ని పొందితే కనుక కొద్దిగా కూడా శుభాన్ని పొందలేడు. మనం చేసిన పని చేసిన తర్వాత అయ్యో నాకు ఇది ఏమి అవదు అనుకుంటే కనుక అంటూ ఆ విషాదాన్ని పొందితే కనుక వాడికి అసలు సుఖమేమీ కలగదు. కొద్దిగా కూడా శుభాన్ని పొందలేనటువంటి వాడు అవుతాడు. అథాప్యుపాయం పశ్యేత దుఃఖస్య పరిమోక్షణే అశోచన్నారభతే వయం ముక్తశ్చావ్యసనీ భవేత్. అందువలన ఏం చేయాలి? దుఃఖాన్ని తొలగించుకోవడం కోసమని ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఏ విధంగా మనం ఆలోచన చేస్తే, ఏ విధంగా మనం చేస్తే మనకున్న దుఃఖం పోతుంది అనేటువంటి విషయాన్ని వివేకంతో ఆలోచించాలి. శోక విషాదాలు పొందకుండా పనికి ఉపకరించాలి. ఎప్పుడు కూడా మనము పనుల యందు నిమగ్నమైపో ఉంటే కనుక ఈ శోక విషాదాలు మన దగ్గరికి రావు. అలా ప్రయత్నపరుడైతే కనుక దుఃఖాన్ని నుండి వాడు తప్పనిసరిగా విముక్తి పొందుతాడు. ఎందుకంటే చేసే పని ఎందే దృష్టి ఉంటుంది, ఈ విషాదాన్ని మర్చిపోతాడు. భూతే స్వభావం సంచిత్య ఏతు బుద్ధే పరంగతాః న శోచంతి కృతప్రజ్ఞాః పశ్యంత పరమాంగతిం. ప్రపంచంలో ఉండేటువంటి ఏవైతే మనకు కంటికి కనబడుతున్నాయో అవన్నీ కూడా నశించేటువంటివే, నిత్యాలేం కావు, అవన్నీ అనిత్యాలే అని మనం భావించి మన బుద్ధిని ఏం చేసుకోవాలి? ఈ కనిపించేటువంటి ఈ ఇంద్రియాలకి గోచరించేటువంటి లౌకికమైనటువంటి వ్యవహారానికి అనుకూలమైనటువంటి వస్తువుల యందు మన బుద్ధి ఎంత మాత్రమూ ప్రవర్తించకుండా పరబ్రహ్మను తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. జ్ఞానం వైపు ప్రయాణం చేయాలి. పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోగలగాలి. అలా తెలుసుకున్నటువంటి జ్ఞానుడు ఎవడైతే ఉన్నాడో అటువంటి గొప్పవాడైనటువంటి మహాత్ముడు తప్పనిసరిగా పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుతూ అస్సలు ఎప్పుడూ కూడా విచారపడడు, సంతోషంతోనే ఉంటాడు. ఆనందం పరం బ్రహ్మ అని అన్నారు. పరబ్రహ్మ స్వరూపం ఏమిటయ్యా అంటే ఆనందమే. అటువంటి ఆనందాన్ని పొందుతాడు. నశోచామి చ వై విద్వన్ కాలాకాంక్షీ స్థితో హ్యహం ఏతైర్నిదర్శనైర్బ్రహ్మన్ నావసీదామి సత్తమా. కాబట్టి ఓ కౌశిక, ఈ జీవితం యొక్క అంతం కోసము నేను ఎదురు చూస్తున్నానయ్యా. ఎందుకంటే ఈ జీవితం వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆ బ్రాహ్మణ జన్మ రావాలి, అది కూడా అంతం అవ్వాలి. అయ్యి నేను ఈ కర్మ విపాకం నుంచి బయటపడినటువంటి వాడిని, నేను స్వర్గానికి వెళ్ళాలయ్యా. అందువలన నాకు ఈ జీవితం ఎప్పుడు అంతం అయిపోతుందా అని ఎదురు చూస్తున్నాను. కాబట్టి నువ్వు శోకించనయ్యా, నేను ఎప్పుడును
పైన చెప్పినటువంటి వాడిని అన్నింటినీ కూడా మననం చేస్తూ ఎప్పుడు కూడా నేను కృంగిపోను. ఏదైనా కష్టం వచ్చిందని కృంగిపోను, అలాగే ఏదో గొప్ప సంతోషమైనటువంటి విషయం జరిగిందని చెప్పి పొంగిపోను. అందువల్ల ఈ పొంగు కృంగులు రెండు కూడా నాలో లేవు. దుఃఖం కానీ నిరుత్సాహం కానీ నేను ఎప్పుడూ పొందనయ్యా అని. అంటే ఈ మాటలన్నీ చాలా శ్రద్ధగా విన్నాడు కౌశికుడు. విన్నటువంటి వాడే కౌశికుడు ఈ విధంగా అన్నాడు, కృత ప్రజ్ఞోసి మేధావి బుద్ధిర్హి విపులా తవ నాహం భవంతం శోచామి జ్ఞానతృప్తోసి ధర్మవిత్. ఓ ధర్మవ్యాధ, నువ్వు జ్ఞానివయ్యా, గొప్ప మేధావివి, నీ బుద్ధి చాలా విశాలమైనటువంటిది, ధర్మాలన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకున్నటువంటి వాడు, మా అందరికీ కూడా ఉపదేశం చేసినటువంటి వాడు, ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానంతో నువ్వు తృప్తిని పొందేవయ్యా. కాబట్టి నీ విషయంలో నేనేమి విచారపడను, నీకు అసలు విషాదం అనేటువంటిదే ఉండదు. ఆపృచ్ఛే త్వాం స్వస్థితేస్తు ధర్మస్వాం పరిరక్షతు అప్రమాదస్తు కర్తవ్య ధర్మే ధర్మ ప్రతాంబర. అందువల్ల ఇంక నేను తెలుసుకోవలసినటువంటి అన్ని విషయాలు నీ దగ్గర విన్నాను, నేను తెలుసుకున్నాను. నా సందేహాలన్నీ పటాపంచలైపోయి నాకు కర్తవ్యం ఏమిటో కూడా నువ్వు తెలియజెప్పావు. అందువల్ల నేనేం చెయ్యాలి అనేటువంటి విషయంలో కూడా నేను చాలా పరిపూర్ణమైనటువంటి నిశ్చయంతో ఉన్నాను నీ ఉపదేశం వలన. కాబట్టి ఇంక నేను వెళ్ళొస్తానయ్యా, నీకు మేలు కలుగుగాక. ధర్మం ఎప్పుడూ కూడా నిన్ను రక్షిస్తుందయ్యా. ఎవరైతే ధర్మాన్ని అట్లాగా పాకులాడుతూ ఉంటారో, ధర్మం మీదే ఉంటారో, ధర్మవర్తననే కలిగి ఉంటారో, అధర్మమైనటువంటి పని మీద కానీ అధర్మమైన విషయాల మీద కానీ వాళ్ళ బుద్ధి ఎంత మాత్రము ప్రవర్తించకుండా ఉంటుందో అటువంటి వాళ్ళని ధర్మం ఎప్పుడూ కూడా రక్షిస్తుంది. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అందువల్ల నీ ధర్మమే నిన్ను రక్షించుగాక. ధర్మాచరణంలో ఎప్పుడూ పొరపాట్లు చేయకు. ప్రమాదం చేత కానీ లేకపోతే మరొక కారణం చేత కానీ గబుక్కుని ధర్మంలో మటుకు పొరపాటు చెయ్యకయ్యా అని కౌశికుడు కూడా మరలా ధర్మవ్యాధుడికి చెప్పాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడా మార్కండేయ మహర్షి పాండవులకి చెబుతున్నాడు. ధర్మరాజుకి, ధర్మరాజు సోదరులకి శ్రీకృష్ణుడి యొక్క సమ్ముఖంలోనే చెబుతున్నాడు. బాఢమిచ్చేవ తం వ్యాధ కృతాంజలిరువాచ ప్రదక్షిణమధో కృత్వా ప్రస్థితో ద్విజసత్తమః. ఆ ధర్మవ్యాధుడు ఆయన మాటలన్నీ విన్నాడు. విని వెంటనే చేతులు జోడించి నమస్కారం చేసి, సరేనయ్యా వెళ్ళవయ్యా నువ్వు అని ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి కౌశికుడితో చెప్పాడు. ఆ కౌశికుడు ధర్మవ్యాధుడికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి ఆ ధర్మవ్యాధుడికి ప్రదక్షిణం చేశాడు. చేసి బయలుదేరాడు. ఎప్పుడు కూడా ఉపదేశం ఎవరైతే చేశారో ఆ ఉపదేశం చేసినటువంటి వాడు గురువే. అందువల్ల గురువుకి ఎప్పుడు కూడా ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళడం అనేటువంటిది ధర్మం కూడా. అందువలన ఆయన్ని గురువుగా తలచాడు. ఆ ధర్మవ్యాధుడిని కౌశికుడు తన యొక్క గురువుగా తలచాడు. అలా తలచినటువంటి వాడై ప్రదక్షిణం చేశాడు. సతు గత్వా ద్విజ సర్వాం శుశ్రూషాం కృతవాం సదా మాతాపితృభ్యాం వృద్ధాభ్యాం యథాన్యాయం సుసంశితః. ఆ కౌశికుడు వెంటనే ఆ ధర్మవ్యాధుడు చెప్పినట్టుగా ఇంటికి వెళ్ళాడు. తల్లిదండ్రులకు యథావిధిగా అన్ని సేవలు కూడా చేశాడు. వృద్ధులైనటువంటి ఆ తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. అబ్బా, మా అబ్బాయి వచ్చాడు, మాకు కావలసినవన్నీ ఇంక చేస్తున్నాడు, మాకు ఏ విధమైనటువంటి చింత లేదు. వృద్ధులు పాపం వాళ్ళు ఏ పని చేసుకోలేరు. అటువంటి వాళ్ళు ఆ కుమారుడు తమ పక్కనే ఉండడము, తమకు కావలసినవన్నీ చేయడము చూసి మిక్కిలి ఆనందాన్ని పొందారు, సంతోషాన్ని పొందారు, సంతృప్తిని పొందారు. ఆ కుమారుణ్ణి చక్కగా ప్రశంసించారు కూడా. ఏతత్తే సర్వమాఖ్యాతం నిఖిలేన యుధిష్ఠిర పృష్టవానసి ఎం తాత ధర్మం ధర్మభృతాంబర. అందువలన ధర్మాత్ముల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడావో యుధిష్ఠిరా, నువ్వు అడిగినటువంటి ధర్మ సంబద్ధమైనటువంటి ప్రశ్నకు తగిన విధంగా నేను సమాధానం చెప్పాను.
నువ్వు అనేకములైనటువంటి విషయాలు చూసినటువంటి వాడు, భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసినటువంటి వాడు, అనేకములైన యుగాలను చూసావు, సృష్టిని చూసావు, నాశాన్ని చూసావు, మళ్ళీ సృష్టిని చూసావు, అటువంటి గొప్పవాడవు కదయ్యా నువ్వు. అందువలన నాకు ఈ ధార్మికమైనటువంటి విషయాల్లో కలిగినటువంటి సందేహాన్ని తీర్చవయ్యా అని ఆ ధర్మరాజు మార్కండేయ మహర్షుల్ని అనేకములైన ప్రశ్నలు అడిగాడు. బ్రాహ్మణుల గురించి అడిగాడు, క్షత్రియుల గురించి అడిగాడు, పతివ్రతల గురించి అడిగాడు, వాళ్ళ యొక్క శక్తి గురించి అడిగాడు, సత్యభాషణం వల్ల గొప్పతనం ఏంటని అడిగాడు, దానం గురించి అడిగాడు, ధర్మం గురించి అడిగాడు, తపస్సు గురించి అడిగాడు. ఇలా అనేకములైనటువంటి ప్రశ్నలు వేశాడు. అనేకములైనటువంటి ప్రశ్నలకు అన్నిటికీ కూడా ధర్మబద్ధమైనటువంటి సమన్వయంతో కూర్చున్నటువంటి సమాధానాన్ని అంతటిని కూడా ఆయనకి తెలియజేశాడు ఉపదేశపూర్వకంగా ధర్మవ్యాధుడు. ఈ విధంగా కౌశికుడు అంతా తెలుసుకున్నటువంటి వాడయ్యాడు. అడిగిన ఈ విషయాలన్నీ మార్కండేయ మహర్షి చెప్తున్నాడు. ఈ విధంగా నువ్వు అడిగేవు, అనేక ప్రశ్నలు అడిగావు కదయ్యా, ఆ ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానాలు చెప్పాను అని చెప్పి, పతివ్రతాయా మాహాత్మ్యం బ్రాహ్మణస్య చ సత్తమా మాతా పితృస్య శుశ్రూష ధర్మవ్యాధేన కీర్తిత. ఈ విధంగా ఈ ధర్మవ్యాధుడి యొక్క ముఖం ద్వారా వ్యాస మహర్షి మనకు పతివ్రతల యొక్క మాహాత్మ్యాన్ని, ఆ ధర్మవ్యాధుడు కౌశికుడికి చెప్పినటువంటి తల్లిదండ్రుల యొక్క సేవ ద్వారా ఆ సేవ యొక్క గొప్పతనాన్ని చాలా వివరంగా తెలియజేశాడు. ధర్మరాజుతో కూడా మార్కండేయ మహర్షి అదే అంటున్నాడు. ఈ విధంగా నీవు అడిగినటువంటి వాటికి అన్నిటికీ వివరంగా చెప్పానయ్యా అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి యుధిష్ఠిరుడు ఆనందంతో హృదయమంతా నిండినటువంటి వాడై ఆ మార్కండేయ మహర్షికి రెండు చేతులు జోడించి నమస్కారం చేసి చెబుతున్నాడు. అత్యద్భుతమిదం బ్రహ్మన్ ధర్మాఖ్యానమనుత్తమం సర్వధర్మవిదాం శ్రేష్ఠ కైతం ముని సత్తమా. ఓ మహాత్మా, మీరు చాలా అద్భుతమైనటువంటి ధర్మ వ్యాఖ్యానాన్ని అంతటిని కూడా మాకు చెప్పారు. ధర్మ ఉపాఖ్యానము, ధర్మవ్యాధోపాఖ్యానము అంటారు దీన్ని. అటువంటి ధర్మవ్యాధోపాఖ్యానాన్ని అంతటినీ కూడా ఆ మార్కండేయ మహర్షి ధర్మరాజుకి తెలియజేశాడు. అందువల్ల ఆ ధర్మోపాఖ్యానాన్ని అంతటినీ కూడా నాకు చెప్పవయ్యా, విన్నాను నేను. సమస్త ధర్మాలు తెలిసినటువంటి వాళ్ళలో మీరు చాలా శ్రేష్ఠులు కాబట్టి మీకు ఏది చెబితే సమస్తములైనటువంటి ధర్మముల గురించి తెలుస్తుందో ఆ విషయం మీది తెలియజేయాలని అనుకున్నారు. కాబట్టి ఈ శిష్యుడి మీద అనుగ్రహం కలిగినటువంటి ఒక మహాగురువు కాబట్టి మీరు మాకు తెలియజేశారు. చాలా సంతోషం అండి. సుఖశ్రవ్యతయా విద్వన్ ముహూర్త ఇవమే గత నహి తృప్తోస్మి భగవన్ శృణ్వానో ధర్మమోత్తమం. ఈ వృత్తాంతం వినడానికి చాలా ఇంపుగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ వృత్తాంతాలు వినడానికి చాలా ఆనందం కలిగిస్తూ ఉంటాయో సమయం ఇట్టే గడిచిపోతూ ఉంటుంది. అనేకములైనటువంటి విషయాల గురించి చర్చించుకున్నప్పటికీ కూడా అంతటి సమయం మనం దీని మీద వెచ్చించేమే అనేటువంటి తెలవదు. ఏంటి ఒక క్షణంలో అయిపోయింది ఏమిటి అని అనిపిస్తుంది. అందులో మొత్తం ఎందువలన అంటే పాయసం తింటుంటే ఓ చెంచా తిన్న తర్వాత ఇంకో చెంచా కూడా తినాలనిపిస్తుంది. ఆ పాయసంలో ఉండే మాధుర్యం మన ఆకర్షిస్తుంది. అట్లాగే ధర్మం కూడా అంతే. ధర్మం గురించి అలా వింటూ ఉంటే కనుక, ధర్మం మీద ఆసక్తమైనటువంటి మనస్సే కనుక మనకు ఉంటే ఇంకా 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 వినాలి, లోతెరిగినటువంటి ధర్మం అంతా తెలుసుకోవాలి, దాని మీద చక్కటి జ్ఞానం సంపాదించాలి అని అనిపిస్తూ ఎంత విన్నప్పటికీ కూడా అసలు తృప్తి అనేటువంటిది కలగదు. ఆ విధంగా చాలా సమయం గడిచిందయ్యా. చాలా గొప్పగా నువ్వు చెప్పేవు ఈ విషయాలన్నీ కూడా. ఈ విషయాలన్నీ కూడా మాకు చాలా ఆనందం కలిగించింది అని యుధిష్ఠిరుడు చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యాపర్వణి బ్రాహ్మణ వ్యాధ సంవాదే షోడశాధిక ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యాపర్వం అనే ఉపపర్వంలో బ్రాహ్మణ వ్యాధ సంవాదం అనే 216వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.